వెల్కమ్ చెప్తున్నా. ముందుగా రవి రాథోడ్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? రవి రాథోడ్ గారు, టీజీపీఎస్సీ అయితే ప్రస్తుతం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని డివిజనల్ బెంచ్ లో అప్పీల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తారు దీని మీద మీ కామెంట్? ముందుగా జీ తెలుగు యాజమాన్యానికి ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు మాకు విన్నంటున్నారు, తొలి నుంచి మళ్ళీ వరకు మీరు మాకు సపోర్టివ్ చేసినందుకు మీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. ఈ రోజు ఈ సింగిల్ కంటిన్యూ ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అనేటువంటిది ఏదైతే ఇచ్చిందో అది ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి చెంపపెట్టు లాంటిదండి. ఇది ఇంత జరిగినా గానీ ఈ యొక్క ప్రభుత్వం ఈ టీజీపీఎస్సీ మళ్ళీ డివిజనల్ బెంచ్ కి వెళ్ళడం అనేటువంటిది అన్యాయం. మరి సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తామంటా ఉన్నారు, అది చాలా అన్యాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ యొక్క గ్రూప్ 1 లో ఖచ్చితంగా ఎంటైర్ ప్రాసెస్ లో అవినీతి జరిగిందనేటువంటిది ఈ యొక్క 222 పేజీల యొక్క ఆర్డర్ కాపీ నిరూపిస్తుంది కదా. కానీ ఈ యొక్క టీజీపీఎస్సీకి ఎందుకు తెలియట్లేదు? టీజీపీఎస్సీ అనేటువంటిది స్వతంత్ర బాడీ, కానీ ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే చెప్తా ఉందో అది వింటా ఉంది. సో కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా నడవాల్సినటువంటి టీజీపీఎస్సీ ఈ ప్రభుత్వం చెప్పినట్టు వినిపించడం అనేటువంటి చాలా దుర్మార్గం. అందుకే టీజీపీఎస్సీని రద్దు చేయాలనేటువంటిది మాది చాలా మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ అండి. దాంతో పాటు ఈ డివిజనల్ బెంచ్ గాని సుప్రీంకోర్టు గాని ప్రభుత్వం వెళ్తే ఖచ్చితంగా మేము కూడా వెళ్తాం. ఇందులో నిన్న అంటే ఈ ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేసిరో వారి యొక్క పేరెంట్స్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఒక పేరెంట్ చెప్తారు, ముందుగా వాళ్ళెవ్వరికి కూడా మేము అగెనెస్ట్ కాదు. ఆ పేరెంట్ ఏం చెప్తారంటే జెల్ పెన్ అనేటువంటి ఇష్యూ తీసుకున్నారు. జెల్ పెన్ తో రాస్తే తప్పేమిటి అని. జెల్ పెన్ తో రాస్తే ఖచ్చితంగా తప్పు ఉంటుంది, ఎందుకంటే హాల్ టికెట్ లో కావచ్చు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కావచ్చు, జెల్ పెన్ అనేటువంటిది యూజ్ చేయకూడదు అనేటువంటిది రూల్. ఒక్కసారి గేమ్ రూల్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ రూల్ చేంజ్ అవ్వకూడదు అనేటువంటిది టీజీపీఎస్సీ యొక్క నిబంధనలు. ఆ నిబంధనలే తెలియనటువంటి వ్యక్తి ఈ యొక్క సమాజం పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాడు? అన్యాయంగా చాలా మంది వచ్చారు, అక్రమంగా వచ్చారు, అంటే డబ్బులు కట్టేసి చాలా మంది వచ్చారు అనేటువంటిది ఆరోపణ ఉంది. సో వాళ్ళు ఏ విధంగా సొసైటీకి న్యాయం చేయగలరు అనేటువంటిది మా డిమాండ్ అండి. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రిలిమ్స్ లో 10 మెంబర్స్ ఎక్కువ వచ్చారు కదా, వాళ్ళు ఎవరు అనేటువంటిది మేము ఖచ్చితంగా ఆరోపిస్తా ఉన్నాం. మా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే రవి రాథోడ్ గారు, ప్రస్తుతం ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళడాన్ని సమర్థించే వ్యక్తులు కూడా ఉన్నారు కదా. ఎన్నిసార్లు పరీక్షలు నిర్వహిస్తారు? ప్రతిసారి పరీక్షలు రాయాలంటే ఎలాగా? అలాగే ఈ పరీక్ష కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతున్నాం, అవకతవకల పేరిట ప్రతిసారి కూడా ఎవరైతే ప్రస్తుతం సెలెక్ట్ అయ్యారో వారందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఏం చెప్తారు సార్? ఇప్పుడు అన్యాయం జరిగింది అనేటువంటిది కొంతమందికి జరిగింది, ఎందుకంటే జెన్యున్ గా రాసే వాళ్ళకి జరిగింది. కానీ అందులో దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగలు అనేటువంటి తేలాలి కదా. ఆ జెన్యున్ గా ఎవరికైతే రాసిరో వాళ్ళు కూడా తెలియజేస్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము మళ్ళీ రీప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయమని. జీవో 29 ఎవరు తెమ్మన్నారు? జీవో 29 తోనే ఈ ప్రాసెస్ అంతా జరిగింది. సో జీవో 29 తీసేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 55 ప్రకారంగా మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏందండి? రీ ఎవాల్యుయేషన్ ఆర్ రీ మెయిన్స్ కండక్ట్ చేయాలి అనేటువంటిది. కానీ రీ ఎవాల్యుయేషన్ చేసినా అందులో మిస్టేక్స్ ఉంటాయి, రీ మెయిన్స్ కండక్ట్ చేసినా ఆ దొంగలు అందులోనే ఉంటారు. అందుకే గ్రూప్ ఈ జిఆర్ఎల్ లో ఉన్నటువంటి మా మిత్రులకు మేము కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా మీరు కూడా మాతో పాటు సపోర్ట్ చేయండి. మళ్ళీ రాద్దాం, మళ్ళీ జెన్యున్ గా వస్తారు కదా. జెన్యున్ అనేటువంటి క్యాండిడేట్స్ కి లాస్ అయింది, సో మళ్ళీ రిటర్న్ రాసుకుందాం అందరం కలిసి. రైట్, ఓకే. స్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది సార్. స్వామి గారు, మీరు ఏం చెప్తారు? మీ కామెంట్ ఏంటి టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్ళడం పట్ల? ముందుగా మీ జీవిత యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏ విషయం వచ్చినా కూడా మీరు ముందుండి కొట్లాడుతుంటారు, ముందుండి విద్యార్థుల కోసం కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరి కోసం మీరు ముందుండి చర్చలు పెడుతుంటారు. దానికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నా. ఏం లేదు, ఈరోజు గవర్నమెంట్ అనేది కొని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక రాగానే ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది. మేము ఇవాళ ఏమంటున్నామంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెట్టు, ఇచ్చిన నోటిఫికేషన్ లో ఇలా 500 అదనంగా ఒక
ఇచ్చింది ఏమైనా సకాలం నిర్వహించినామంటే అది నిర్వహించలేదు. ఇవాళ నిర్వహించిన లోపాలు అని చెప్పి మొట్టికాయ విధంగా బల్ల కుదిరినట్టు ఇలా పేద విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేయండి, ఆ రివాల్వ్ దాన్ని పట్టించుకోకుండా ఇలా కావాలని ఇలా మేము పట్టిన కాలకు కొందరికి 3 ఎకరాలని ప్రభుత్వం మీద నిరుద్యోగులకు పాలిట శాపంగా మారింది. నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిందే. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఫాలో కావాల్సిందే. నిన్ననండి ఇలా గొంతులో సగం వస్తలేదు. నిన్న మేము గ్రూప్ వన్ రద్దు చేయాలని చెప్పి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పర్మిషన్ తీసుకొని ఆల్ విద్యార్థి రైట్ స్వామి గారు కొంత డిస్టర్బెన్స్ ఉంది, సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, మీ వాయిస్ కట్ అవుతుంది. నేను మరోసారి మీ దగ్గరకు వస్తా స్వామి గారు. రవి రాథోడ్ గారు, యా రైట్. రవి రాథోడ్ గారు, ప్రధానంగా రవి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హలో ఉందండి. యా రవి గారు, జరుగుతున్నటువంటి పరిణామాలు చూశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ అయితే డివిజనల్ బెంచ్కి వెళ్ళినటువంటి పరిస్థితి, దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇందులో ఇద్దరు రవి ఉన్నారండి. రవి రాథోడ్ రవి రాథోడ్ గారు కాదు, రవికుమార్ గారు ప్లీజ్. కొడంగల్ రవి అండి. కంటిన్యూ. ముందుగా డిబేట్ లో ఉన్న మిత్రులకు, అట్లానే ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి జీ తెలుగు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము గతం నుంచి కూడా చెప్తున్నాం, ఇది విద్యార్థుల పక్షాన మీరు ప్రభుత్వం నిలబడాల్సిందే. మీరు ప్రభుత్వం నిలబడితేనే బాగుంటుందని యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన నిలబడాలని చెప్తున్నాం. అట్లా కాకుండా ప్రభుత్వాన్ని సంప్రదించి దాదాపు 5 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే ఆ ప్రిలిమ్స్ కు వ్యతిరేకంగా రాసిన 5 లక్షల మందికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రభుత్వము టీజీపీఎస్సీ మళ్ళీ డివిజన్ పెంచుకోవడం అనేది చాలా దారుణమైన ఇదిగా భావిస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ప్రిలిమ్స్ లో మొట్టమొదటిసారిగా 14 తప్పులు జరిగినాయని మేము అడిగినప్పుడు ఆ 14 తప్పుల పైన కూడా స్పందించలేదు. ఆ తర్వాత జియో 29 తెచ్చిండ్రు. జియో 29 తెచ్చి 8 నెలలు పబ్లిక్ డొమైన్ లో లేకుండా చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. సరే, అట్లయినా కూడా మేము ఇది చేసుకున్నాం. లేదు, ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట ఈ జియో అనేది చెంపపెట్టుగా ఉంది, దయచేసి ఈ జియోలను రద్దు చేయండి అని మేము కొట్లాడితే ఆ రోజు మా ఈపులు అలిగేటట్టు, అసెంబ్లీ చివరస్థలో ఈపులు అలిగేటట్టు మా మీద లాఠీ చార్జీలు జరిగినాయి. ఆ తర్వాత మమ్మల్ని ఇట్లా లాఠీ చార్జీలు చేసి మెడలు వంచి ఎగ్జామ్ రాపిస్తే, ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవైతే వాల్యుయేషన్ కానీ మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంది కదా, ఎగ్జామ్ లో జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉంది కదా, అదంతా కూడా చాలా దారుణమైన వాల్యుయేషన్ జరిగింది. ఈ రకంగా అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నా అవుట్పుట్ వస్తున్నది. యా క్లియర్ గా ఉంది రవి గారు, కంటిన్యూ. అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అనేక రకాలుగా మమ్మల్ని